హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక చాలా ఒక రిక్వెస్టెడ్ వీడియో అని చెప్తానండి. ఎందుకంటే మనం ఇన్ని రోజులు ఎన్ని వీడియోస్ చెప్పుకున్నా, ఎన్ని రెమెడీస్ చెప్పుకున్నా కూడా ఒక సమస్య గురించి, ఒక ప్రాబ్లం గురించి పర్టికులర్గా చెప్పుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఒక్కటి కాదండి, అన్ని ప్రాబ్లమ్స్కి రౌండ్ వేసి సుడి తిరిగి కొట్టినట్టు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చెక్ పడాల్సిందే. అది కూడా 21 గంట నుంచి మొదలుకొని 21 రోజుల్లో మీకు రిజల్ట్ వచ్చి తీరాలి. మీ ప్రతి కష్టము 21 రోజుల్లోపు దూరం అయిపోవాల్సిందే. అది 21 గంట నుంచి మొదలుకొని రాసి పెట్టుకోండి. ఎవరికీ చెప్పకుండా వెలుగుతున్న దీపంలో 2 లవంగాలను వేస్తే చాలండి. 21 గంట నుంచి మొదలుకొని 27 రోజుల్లో మీ కష్టాలన్నీ తీరి ధన వర్షం కురవకపోతే నన్ను అడగండి. మీ ప్రతి ప్రాబ్లము సాల్వ్ అవ్వకపోతే నన్ను అడగండి. ఒక్కటి కాదండి, డబ్బు కాదు, అప్పులు కాదు, ఆర్థిక ఇబ్బందులు కాదు, ఆరోగ్యం కాదు, పెళ్లి కోసం కాదు, జాబ్ కోసం కాదు, బిజినెస్ కోసం కాదు, సంతానం కోసం కాదు, విదేశీ ప్రయాణం కోసం కాదు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా ఒకే ఒక్క పరిష్కారం. అంటే ఒక దెబ్బకి 2 పిట్టలు అంటాం కదా, ఒక దెబ్బకి అసలు లెక్కలేనన్ని పిట్టలు పడబోతున్నాయి. మరి అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఆ దీపం ఏంటి, ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అని తెలుసుకోవాలనుందా? అయితే మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అయిపోవాల్సిందే. మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుండే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక నన్ను చాలా మంది అడుగుతున్నారండి, అక్క ఒక మంచి గురూజీ కావాలక్క, మేము పర్సనల్గా వెళ్ళలేం, పర్సనల్గా మీట్ అవ్వలేం, పర్సనల్గా కాంటాక్ట్ అవ్వలేం, కానీ మాకు ఉన్న చోటు నుంచే పరిష్కారం అందుకోవాలని ఉంది. ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయంటే పట్టి పీడించేస్తున్నాయి, అల్లాడేస్తున్నాయి. ఇంకొకటి, మా వాళ్ళు విదేశాల్లో ఉన్నారక్క, వారికి కూడా ఇట్లా జాతకం ప్రాబ్లమ్స్, లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ కూడా సాల్వ్ అవ్వాలి అని చాలా మంది అడుగుతున్నారండి. ఇండియాలోనే కాదండి, ఎక్కడ ఉన్నా కూడా వారు ఉన్న చోటు నుంచేనే ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అందుకోవచ్చు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, శ్రీ వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఎలాంటి ప్రాబ్లం అయినా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, విద్య, ఉద్యోగం, సంతానం, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారు. మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇంకా వారాహి అమ్మవారి ఆశీర్వాదంతో మన ఛానల్లో ఎవరైతే శుభాకాంక్షలు అందుకోవాలి అని అనుకుంటున్నారో, అంటే పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, షష్ఠి పూర్తి కానీ, ఇలా ఏ శుభకార్యాలకైనా మన ఛానల్లో శుభాకాంక్షలు చెప్పించుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మీ డీటెయిల్స్ అన్నవి పంపించండి. ఇంకా ఆ వీడియోలోకి వస్తే, మీ జీవితాన్ని సుడి తిప్పబోయే ఒక్క దీపం. ఈ ఒక్క దీపంతో మీ ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క ప్రాబ్లము కూడా సాల్వ్ అవబోతున్నాయి, క్లియర్ అవబోతున్నాయి. మీరు ఒక్కొక్క సమస్యకి, ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క పరిహారం చేసుకోవాలి అని ఇన్నాళ్ళు అనుకుని ఉంటారు. అలా చేస్తూ ఉన్నారు, మనం అలానే చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఒకే ఒక్క దీపంతో మీ ప్రతి ప్రాబ్లంని మీరు సాల్వ్ చేసుకోకపోతే, అది కూడా 21 గంట నుంచి 21 రోజు, 27 రోజుల్లో మీ ప్రతి ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే నన్ను అడగండి. అంత అద్భుతమైనటువంటి పరిహారం ఈరోజు చెప్పబోతున్నా. అలాంటి అద్భుతమైన దీపం గురించి ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను. అందరూ ఏమనుకుంటారు, మాకు డబ్బు సమస్యలు ఉన్నాయండి, శత్రువులు ఎక్కువ ఉన్నారండి, మానసిక ప్రశాంతత లేదండి, జాబ్ కోసం ట్రై చేస్తుంటే ఏవో ఆటంకాలు, అడ్డంకులు ఎదురుపడుతున్నాయి, పిల్లలకు పెళ్లి చేయాలని చూస్తుంటే సెట్ అవ్వట్లేదు, లేదా పెళ్ళైన పిల్లలు ఇంటికి తిరిగి వస్తున్నారు, గొడవలు, వారి మధ్య మనస్పర్ధలు, పిల్లల కోసం చూస్తున్నామండి, పిల్లలు కలగట్లేదు, ఎన్నో పూజలు కూడా చేసేసాం, ఇంట్లో అస్తమానం చికాకులు, గొడవలు, ప్రశాంతత లేదు. ఇక డబ్బు కోసం చూస్తుంటే ఎక్కడ డబ్బు రావట్లేదు, కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు, అప్పులు చేసాం, అప్పులు తీర్చలేకపోతున్నాం. అలాగే వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారంలో గ్రోత్ అన్నది లేదు. ఇలా ఒక్కటి కాదు, 2 కాదండి, ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఈ ఏకైక దీపం పెట్టారు అంటే అన్ని తుడిచిపెట్టుకుపోతాయి. మరి ఆ దీపం ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి?
అంటే మీరు ఎప్పుడు పెట్టాలనేది ఆఖరిని చెప్తాను. ఇక మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది చెప్తా. డబ్బు సమస్యలు ఉన్నాయి. డబ్బు మీరు ఇవ్వవలసిందైనా మీకు రావాల్సిందైనా దానికోసం మీరు ఏం చెయ్యాలి? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఎవరికో ఇవ్వాలి లేదా మీకు ఇవ్వాలి, రావట్లేదు, రాబడి తక్కువ ఉంది, వచ్చిన డబ్బు ఖర్చు అయిపోతుంది, అవసరానికి డబ్బు కావాలి. దానికోసం మీరు ఏం చెయ్యాలి? ఒక మట్టి ప్రమిద తీసుకోండి. ఒకటి కాదు, 2 తీసుకోండి. ఒక ప్రమిద మీద ఇంకొక ప్రమిద వేసి పెట్టి దీపం వెలిగించాలి. అంటే 2 ప్రమిదలు కాదు, రెండింటిని ఒకదాని మీద ఒకటి ఉంచి ఒక్క దీపం వెలిగించాలి. ఒంటి దీపం పెట్టకూడదు అన్నట్టు. దాంట్లో 3 ఒత్తులు వేయండి. కుదిరితే ఆవు నెయ్యి వేయండి, లేదంటే ఏ నూనె ఉంటే ఆ నూనె వేయండి. ఉత్తరం వైపు ఈ దీపం చూసేటట్టు ఉత్తరముఖంగా వెలిగించండి. అలా వెలిగించి దాంట్లో 2 లవంగాలను వేయండి. అంటే పువ్వు బాగా ఉండాలి, ఎక్కడ విరిగిపోయింది, ముక్కలు పోయింది ఇలా ఉండకూడదు, చక్కగా ఉండాలి లవంగం. 2 లవంగాలు వేసి మీ కోరిక ఏదైతే ఉందో అది మీరు చెప్పుకోండి. ఇక ఇది డబ్బు కోసమైతే ఉత్తరముఖంగా దీపాన్ని వెలిగించి 2 లవంగాలను వేసుకోవాలి. ఇంకా రెండవ ప్రాబ్లం, ఇంట్లో అస్తమానం గొడవలు, చికాకులు, చిరాకులు, అరుపులు, గోలలు, ఏడుపులు, ఒకరిని చూస్తే ఒకరికి పడటం లేదు, ఇంట్లో ప్రశాంతత లేదు, సుఖ సంతోషాలు అన్నవి లేవు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నిండిపోయి ఉంది. మాకు అర్థమైపోతుంది నెగిటివ్ ఎనర్జీ ఎంతగా నిండిపోయిందంటే ఇంట్లో ఆరోగ్యం బాగా ఉండదు, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఒకరిని చూస్తే ఒకరికి పడట్లేదు, గొడవలు, మనశ్శాంతి లేదు, ఎలా ఉంది అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు పడమర వైపు దీపాన్ని వెలిగించాలి. అంటే పడమర వైపు చూసేటట్టు దీపాన్ని వెలిగించాలి. అలానే సేమ్ ఫస్ట్ ఎట్లా చెప్పానో అట్లా 2 లవంగాలని వేసి మీ కష్టం ఏదైతే ఉందో అది చెప్పుకోండి. ఇంకా మీకు కోర్టు కేసు కానీ, పోలీస్ స్టేషన్ కేసు కానీ, ఇంకా ఏదైనా సమస్య ఉంది, అది తీరటం లేదు, అలా పెండింగ్ పడుతూ ఉంది, అది తెగట్లేదు అని ఏవైతే అనుకుంటారో అలాంటి వారు దక్షిణం వైపుగా పెట్టండి, దక్షిణం ముఖంగా దీపాన్ని వెలిగించండి. అంటే జ్యోతి అనేది దక్షిణాన్ని చూడాలి. అలా వెలిగించి 2 లవంగాలను అందులో వేసి మీ కోరిక చెప్పుకోండి. ఇంకా అనుకున్న ప్రతి పని కూడా పూర్తవ్వటం లేదు, ఫినిష్ అవ్వటం లేదు, అది అర్ధాంతరంగా ఆగిపోతుంది, పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి, అడ్డంకులు ఎదురవుతున్నాయి. అది జాబ్ కావచ్చు, పెళ్ళి కావచ్చు, ఇల్లు కట్టాలనుకున్నా కావచ్చు, ఒక భూమి కొనాలన్నా కావచ్చు, ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అన్నా కావచ్చు, ఏదైనా అవనివ్వండి, లేదా ఒక బ్యాంక్ రిలేటెడ్ అవనివ్వండి, మీరు ఏదో పని చేయాలనుకుంటున్నారు, తెగట్లేదు, ఎక్కడికక్కడ ఆటంకాలు ఎదురయ్యి ఆగిపోతూ ఉన్నాయి. అలాంటి వాటి కోసం మీరు ఏం చేస్తారు? తూర్పు ముఖంగా దీపాన్ని వెలిగించండి. అంటే ఈ జ్యోతి ఏదైతే ఉందో తూర్పును చూస్తూ ఉన్నట్టు తూర్పు ముఖంగా వెలిగించండి. ఇలానే అందులో మళ్ళీ 2 లవంగాలను వేయండి. ఇందులో మీ సమస్య ఏది ఉంది మీరు ఒక నిర్ధారణకు రండి. ఆ నిర్ధారణకు వచ్చాక మా ప్రాబ్లం ఇది అని మీరు ఫిక్స్ అయ్యాక ఆ దిక్కుగా ఈ దీపాన్ని వెలిగించండి. అంటే ఈ జ్యోతి ఆ దిక్కును చూస్తున్నట్టుగా దీపం వెలిగించి అందులో చక్కగా ఉన్న 2 లవంగాలను వేసి మీ కోరిక చెప్పుకోండి. ఎన్ని రోజులు చెప్పాలి? ఎన్ని రోజులు చెయ్యాలి? ఖచ్చితంగా 21 రోజు చెయ్యాలండి. మరి ఏ సమయంలో చెయ్యాలి? మార్నింగ్ చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఉదయం 5:40 నుండి 6:40 లోపు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. మాకు ఈ సమయంలో కుదరదు అంటే ఈవినింగ్ చేసుకోండి. ఈవినింగ్ సమయంలో చేసుకుంటే కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే మార్నింగ్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎలా గనక చేశారు అంటే మీ ప్రాబ్లం అన్నీ సాల్వ్ అవ్వటం మీ కళ్ళారా మీరే చూస్తారు. పరిస్థితుల్లో మార్పు రావటం మీరే చూస్తారు. అది కూడా 21 గంట నుంచి మొదలుకొని 21 రోజు 27 రోజుల్లో ప్రతి ఒక్క ప్రాబ్లము కూడా క్లియర్ అయిపోవాలి, ఎగిరి అవతల పడాలి అంతే. మరి 21 రోజు ఈ దీపాన్ని వెలిగించాలంటే ఖచ్చితంగా వెలిగించాలి. ఎందుకంటే ఒక వారం పెట్టాను, ఒక 15 రోజులు దీపాన్ని వెలిగించాను, ఇంకా రిజల్ట్ రాలేదు, ఇది వస్తుందా లేదా ఎలాంటి అనుమానాలు అస్సలు పెట్టుకోకండి. అలాంటి అనుమానాలు ఉన్న మైండ్ సెట్ ఉంటే అస్సలు చెయ్యకండి, రిజల్ట్ రాదు. మనం ఎప్పుడు నమ్మకంగా చెయ్యాలి. నమ్మకమే మన మూలధనం, నమ్మకమే మన పెట్టుబడి. ఇక్కడ మనం నమ్మకంతో చేసినప్పుడే రిజల్ట్ వస్తుంది. ఒకరికి 2 గంటల్లో రావచ్చు, ఒకరికి 21 గంటలో రావచ్చు, ఒకరికి
5 రోజుల్లో రావచ్చు, 10 రోజుల్లో రావచ్చు, 21, 27 రోజుల్లో ఖచ్చితంగా రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఈ దీపం వెలిగించేటప్పుడు ఎవ్వరికీ చెప్పకండి. మీ అక్కా చెల్లెళ్ళకో, మీ అన్నదమ్ములకో, మీ ఫ్రెండ్స్కో, మీ పక్కింటి వాళ్ళకో, క్లోజ్గా ఉన్న వాళ్ళకో కాల్ చేసి నేను ఇలా దీపం వెలిగిస్తున్నానే, నువ్వు కూడా వెలిగిస్తావా అంటూ మనకు ఆత్రం ఎక్కువ కదా. అస్సలు అలా చెప్పకండి. మీ పని జరిగే వరకు, మీ పని జరిగిపోయింది, మీకు రిజల్ట్ వచ్చింది, మీరు హ్యాపీగా ఉన్నారు, అప్పుడు వారు కష్టంలో ఉన్నారని మీకు తెలిసినప్పుడు ఖచ్చితంగా షేర్ చేయండి. నాకు కూడా ఎలా ఉన్నింది, నేను ఈ దీపం వెలిగించాను, ఈ పరిహారం చేసుకున్నాను, నాకు రిజల్ట్ వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి అని అప్పుడు చెప్పండి. మీరు చేస్తున్న సమయంలో, మీరు అనుకుంటున్న సమయంలో మీకు రిజల్ట్ రాకనే ఎవ్వరికీ కూడా చెప్పకండి. ఓకేనా? మీరు ఎలా కనుక భక్తి, శ్రద్ధతో, నమ్మకంతో చేసుకున్నారంటే మీ ప్రతి ప్రాబ్లము కూడా 21 గంట నుంచి 21 లేదా 27 రోజుల్లో తీరకపోతే నన్ను అడగండి. మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం వెళ్ళిపోతుంది, మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ వెళ్ళిపోతాయి, మీ ఇంట్లోకి ధనవర్షం అన్నది కురుస్తుంది. ఇది ఖచ్చితంగా 1000% జరుగుతుందండి. నమ్మకంతో చేయండి. ఇంకా మనం ఈ దీపాన్ని పూజా గదిలో చేస్తున్నాం కాబట్టి, దీపాన్ని వెలిగిస్తున్నాం కాబట్టి నాన్ వెజ్ తిన్నప్పుడు వద్దు. ఆ 21 డేస్ నాన్ వెజ్ తినకండి. లేదు, పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకండి. ఒకవేళ మేము తినకుండా ఉండలేం అని అనుకుంటే మార్నింగ్ మీరు దీపం వెలిగించేసి డే టైంలో నాన్ వెజ్ తినచ్చు. ఉంటామండి, మేము తినకుండా ఉండగలం 21 డేస్ అంటే ఇంకా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి నచ్చే ఉంది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.